పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఖమ్మం ముస్తాఫనగర్ ఏరియాకి సంబంధించి ఐటీ హబ్ రియల్ ఎస్టేట్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉన్నారు. దీనికి ఇది 9/3/2025 మార్చి 9, 2025న ఈ కమిటీ వేసుకోవడం జరిగింది. దానికి మనం మొర్రిమేకల చిన్ననాగయ్య గారు తనతో ఉన్నాము. ఈ కమిటీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఉపాధ్యక్షుడిగా కొండ ఉపేందర్ గారు, కార్యదర్శిగా జొన్నగడ్డ వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శిగా మొర్రిమేకల అమరయ్య, కోశాధికారి గోపయ్య గారు, ఇంకా కమిటీ మెంబర్లు 21 మంది, ఇంకా సలహాదారులు ఒక 6 మందితో ఈ కమిటీ వేసుకోవడం జరిగింది. సో దీనికి కమిటీకి సంబంధించినటువంటి నామ్స్ అండ్ జెండర్స్, వీళ్ళ ఎజెండా ఏందో మనం మొర్రిమేకల చిన్ననాగయ్య గారు ఈ కమిటీ ప్రెసిడెంట్, రియల్ ఎస్టేట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి ఐటీ హబ్ రియల్ ఎస్టేట్ కమిటీ పేరుతో ఇది పిలువబడతా ఉంది. తనతో సార్ నమస్తే. నమస్తే. మనం ఐటీ హబ్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మొర్రిమేకల చిన్ననాగయ్య గారితో ఉన్నాం. మీరు చెప్పండి, ఈ కమిటీ ఉద్దేశం ఏమిటి? ఈ కమిటీ ఉద్దేశంగా మేము ఏడాదికి పంచాయతీలు లేకుండా మంచిగా చేసుకుందామని ఈ కమిటీ పేటల కాడ కానీ దేని కాడ కానీ కాదనుకొని మేము అంతా మంచిగా ఐక్యతగా ఉందామని మేము బట్టి మేము చేసుకున్నాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు చేయకుండా ఇది కాకుండా పేటల కాడ సమస్య వస్తుంది కాబట్టి మన కమిషన్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరూ కూర్చొని పరిష్కరించుకొని ఒకళ్ళు చూపించింది ఒకళ్ళు చూపించకుండా పద్ధతిగా చేసుకున్నాం అనేది ఆలోచనతో ఇట్లా చేసాం. ఒక రిజిస్ట్రేషన్ కాడ ఒకళ్ళు చూపించింది ఒకళ్ళు చూపించకుండా యజమానులు కూడా డైరెక్ట్గా పోతున్నారు కాబట్టి వాళ్ళని అడ్డుకోవటానికి చేస్తానికి ఈ నెలలో అందరూ సహకరించుకోవటానికి మేము చేసేది. ఓనర్లు మీడియేటర్లు చూపిస్తుంటే డైరెక్ట్గా వాళ్ళు కొన్నాళ్ళు ఇదే కానీ తర్వాత వాళ్ళే డైరెక్ట్గా కొనుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళని కూడా ఒత్తిడి చేయాలనేది కూడా ఈయనని పెట్టుకున్నాము. సార్ చెప్పండి, ఎంతకాలం అయింది రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి? రియల్ ఎస్టేట్లు వచ్చి ఇప్పటికి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటూ వస్తున్నాం. ఒకళ్ళు కాకుండా ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ పద్ధతిలో కావద్దు. ఒకళ్ళకొకళ్ళు కమిషన్ లేకుండా ఒకళ్ళు చూపించింది ఒకళ్ళు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ యూనియన్ అనేది మేము పొందుపరుచుకున్నాము. మేము ఈ పద్ధతిలో నడతాం, అందరినీ చేసుకుంటూ కలుపుకొని పోదామని చేసాము. మా సభ్యులల్లో ఎవరైనా యూనియన్ తరఫున ఎవరైనా ఇబ్బంది పడితే మా అండదండలు సహకరించుకుంటాం. మా చేతనైనా మనం సాయం చేస్తాం. మా అన్నలు యూనియన్ తరపున అన్నలు కానీ తమ్ములు కానీ అందరం సహకరిస్తాము ఇవాళ చెప్తున్నాము. మన కమిటీ సభ్యులకి అందరికీ కూడా ఎవరన్నా గుర్తింపు కార్డులు ఉన్నా లేకపోయినా కూడా మళ్ళొక్కసారి మనం కూర్చొని చర్చించుకొని గుర్తింపు కార్డులు ఇద్దామని అనుకుంటున్నాము. ఆధార్ కార్డు నెంబర్ పెట్టి పేరు పెట్టి ఇద్దామని అనుకుంటున్నాము.